Subscribe to our channel, press the bell icon and never miss an update. హాయ్ ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్ విజయనగరం నుంచి ఒక 3 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దాంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ డివిజన్ 3 ఈ యొక్క పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. వీటికి పే స్కేల్ వచ్చేసి 23,000 నుంచి 75,000 వరకు ఈ యొక్క పే స్కేల్ అన్నది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి vijayanagaram.dcourts.gov.in అన్న వెబ్సైట్లో మీకు ఈ యొక్క అప్లికేషన్ అన్నది దొరుకుతుంది. దాంతోపాటు ఈ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ నెల 13ని స్టార్ట్ అయ్యింది. ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 27th జనవరి కల్లా ఈ యొక్క అప్లికేషన్ మీద ఆఫ్లైన్లో ఫామ్ ఫిల్ చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించవలసి ఉంటుంది. ఈవినింగ్ 5 PM కల్లా 27th జనవరి డేట్ కల్లా మీరు ఈ యొక్క అప్లికేషన్ అన్నది వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఎయిదర్ మీరు రిజిస్టర్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ మీద పంపించవచ్చు. ఇంకా ఏ విధమైన పరంగా మీరు ఇచ్చినా కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోవడం ఉండదు. ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే ఈ యొక్క అప్లికేషన్స్ అన్నది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు డిగ్రీ పాస్ అయి ఉండి విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ యొక్క పోస్ట్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 42 years లోపు వాళ్ళు ఎవరన్నా కూడా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ పరంగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. మీకు మినిమంగా MS ఆఫీస్, వెబ్ బ్రౌజింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీనికి కూడా ఏజ్ వచ్చేసి మీకు 18 నుంచి 42 years లోపు వాళ్ళు ఎవరన్నా కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ కేటగిరీ 5 డివిజన్ 3, దీనికి కూడా ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 years లోపు వాళ్ళు ఎవరన్నా కూడా ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. దీనికి జస్ట్ మీరు 10th పాస్ ఉంటే చాలు. ఈ యొక్క ఎగ్జామ్ ఆఫ్లైన్ ప్యాటర్న్గా ఉంటుంది. దీనికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్లో ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా రికార్డ్ అసిస్టెంట్కి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దీనికి టైం వచ్చేసి ఎగ్జామ్కి 90 minutes ఉంటుంది. రిటర్న్ టెస్ట్ 75 marksకి ఉంటుంది. ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి 25 marks అన్నది ఉంటుంది. ఈ యొక్క ఆఫ్లైన్ ఎగ్జామ్ OMR బేస్డ్ ఎగ్జామ్గా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీరు ఒక ఎన్వలప్ తీసుకొని ఆ యొక్క ఎన్వలప్ మీద 75 rupees స్టాంప్ అంటించి దాని మీద మీ యొక్క అడ్రస్ రాసి మీ యొక్క అప్లికేషన్తో పాటు దాన్ని జడ్జ్ చేసి మీరు ఈ యొక్క అడ్రస్కి అన్నది పంపించవలసి ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ అన్నది ఆ యొక్క ఎన్వలప్లో పెట్టి మళ్ళీ మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయి ఉంటారో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ బేస్ చేసుకొని ఈ యొక్క ఎగ్జామ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్స్కి ఫీజు వచ్చేసి ఓపెన్ కాంపిటీషన్ కేటగిరీ EWS BC వాళ్ళకి ఫీజు వచ్చేసి 1000 రూపాయలు పెట్టడం జరిగింది. SC ST PWD వాళ్ళకి 500 ఫీజు అన్నది పెట్టడం జరిగింది. సెపరేట్ ఇప్పుడు ఎవరైతే సెపరేట్గా అప్లికేషన్స్ పెడదాం అనుకుంటున్నాం వాళ్ళకి సెపరేట్గా ఫీజు అన్నది పే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఫీజు ఒక DD అన్నది తీయవలసి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ విజయనగరం అన్న పేరు మీద మీరు DD తీయవలసి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ మీరు ఫిల్ చేయడానికి మీ యొక్క రైట్ సైడ్ మీ యొక్క ఫోటో అన్నది స్టిక్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ యొక్క ఫోటో మీద మీరు దాన్ని గెస్టెస్ సైన్తో మీరు అటెస్టేషన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్ పెడదాం అనుకున్నారో ఆ యొక్క పోస్ట్ పేరు అన్నది ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, ఈ అప్లికేషన్ మొత్తం మీరు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయవలసి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మీ యొక్క నేమ్ అన్నది రాయండి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్, హస్బెండ్ నేమ్, ఏదో ఒక మీ యొక్క రిలేటివ్స్ నేమ్ రాయండి. ఇక్కడ మీ మ్యాక్సిమం మీ యాజ్ పర్ 10th పరంగా రాస్తారు కాబట్టి మీ యొక్క ఫాదర్ నేమ్ అన్నది రాయండి. నెక్స్ట్ మీ యొక్క జెండర్ రాయండి. నెక్స్ట్ మీ యొక్క
10th ఉన్నట్టు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాయండి. యాజ్ ఆన్ ఇక్కడ 1/2/2026 ఏజ్ డేట్కి మీ యొక్క ఏజ్ ఎంత ఉందో అంత క్యాలిక్యులేట్ చేసుకొని ఏజ్ క్యాలిక్యులేటర్లో మీ యొక్క ఏజ్ అన్నది ఇక్కడ రాయవలసి ఉంటుంది 5th నెంబర్ సీరియల్ నెంబర్లో. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఇక్కడ మీ యొక్క ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, మీ యొక్క ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ కూడా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ ఏంటో అది ఈ యొక్క బాక్స్లో మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఓసీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఒకవేళ బీసీ సబ్ కేటగిరీ అయితే ఇట్లా ఏదైతే అది వాటిని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ టిక్ మార్క్ పెడితే సరిపోతుంది. దాంతోపాటు ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా జెరాక్స్ కాపీ మీరు దీంతో ఎంక్లోజ్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా జెరాక్స్ తీసి ఆ యొక్క వాటి మీద అటెస్టేషన్ చేసి మీరు పంపించవలసి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన అడ్రస్కి. నెక్స్ట్ 9th సీరియల్ నెంబర్లో ఎవరైనా పీడబ్ల్యూ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ యొక్క 9th సీరియల్ నెంబర్ అన్నది వర్తిస్తుంది. వాళ్ళు మాత్రం ఈ యొక్క 9th రోమన్ అన్నది ఫిల్ చేయవలసి ఉంటుంది. 10th సీరియల్ నెంబర్లో ఉన్నది ఆర్ యూ ఎక్సర్విస్మెన్ వాళ్ళ పక్కా వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అప్లై చేస్తే ఎస్ఎన్ఐ పెట్టుకొని ఈ యొక్క అప్లికేషన్ అన్నది ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 12th మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నది ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క 13, 14 ఈ యొక్క 13లో మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నది మెన్షన్ చేయవలసి ఉంటుంది. 14లో మీ యొక్క డీడీ ఎంక్లోజ్ చేస్తారు కదా, దాని యొక్క డేట్, యొక్క డీడీ నెంబర్, ఏ రోజు డేట్ మీరు చలనా తీసారో ఈ యొక్క డీడీ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఇక్కడ స్టేషన్ అంటే మీ యొక్క లొకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం ఎవరైతే వాళ్ళు ఈ యొక్క లొకేషన్ అన్నది ఇక్కడ స్టేషన్లో రాయవలసి ఉంటుంది. మీరు ఇప్పుడు పంపిస్తున్న ఆ యొక్క డేట్ కూడా రాయవలసి ఉంటుంది. మీ యొక్క సిగ్నేచర్ కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది, సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ దగ్గర. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ డాక్యుమెంట్ అటెస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్. మీ యొక్క సర్టిఫికేట్స్ మ్యాక్సిమం అన్నీ కూడా అటెస్టెడ్ చేయవలసి ఉంటుంది గెజిటెడ్ ఆఫీసర్ చేత. సో మీరు ఏ యొక్క అప్లికేషన్స్తో పాటు ఏ ఏ సర్టిఫికేట్స్ మీరు దీంతో జడ్జ్ చేస్తున్నారో వాటికి అటెస్టేషన్ చేస్తే వాటిలో ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీరు యాడ్ చేస్తారో వాటిని దీంట్లో యాడ్ చేయవలసి ఉంటుంది. మ్యాక్సిమం అన్ని జెరాక్స్ కాపీస్ మాత్రమే ఈ యొక్క అప్లికేషన్తో పాటు పంపించండి. ఎటువంటి ఒరిజినల్స్ అన్నది మీరు పంపించిన అవసరం లేదు. ఒకవేళ ఎక్సైజ్మెన్ వాళ్ళైతే వాళ్ళ యొక్క డిశ్చార్జ్ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ తీసుకొని ఆ యొక్క సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ కూడా మీరు అటెస్టేషన్ చేసి పంపించవలసి ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అటెస్టేషన్ కాపీ కూడా పంపించవలసి ఉంటుంది, వాళ్ళ యొక్క డిజేబిలిటీ సర్టిఫికేట్. ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీ యొక్క రీసెంట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు అటాచ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ నెక్స్ట్ ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నది మీరు పెట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నది పెట్టవలసి దాని నెక్స్ట్ మీ యొక్క సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అన్నది పెట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క డీడీ అన్నది అటాచ్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ డాక్యుమెంట్స్ దాంట్లో మీరు ఏ సర్టిఫికేట్స్ అటెస్టేషన్ చేసి పెడతారో వాటికి ఒకవేళ చేసి ఉంటే అక్కడ ఎస్ అని పెట్టండి. ఒకవేళ చేంజ్ పెట్టకపోతే నో అని ఎంటర్ చేసి ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హాల్ టికెట్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్, ఈ యొక్క ఫామ్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. టు బీ ఫిల్డ్ బై ద క్యాండిడేట్ అన్నారు కాబట్టి కంపల్సరీ ఏదే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఏ పోస్ట్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ అనేది ఇక్కడ రావాల్సి ఉంటుంది. ఈ హాల్ టికెట్ నెంబర్ అన్నది రాయని అవసరం లేదు. ఈ యొక్క కాలం తప్ప మిగతా అంతా కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఫోటో అంటించి గెజిటెడ్ సైన్ చేయించండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క నేమ్ రాయండి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ సేమ్ ఇక్కడ కూడా మీ యొక్క ఫోటో అన్నది స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం ఈ యొక్క అప్లికేషన్తో మీరు 3 ఫొటోస్ అన్నది అటాచ్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క బాక్సెస్లో ఫస్ట్ అప్లికేషన్లో మీ యొక్క ఫోటో అంటించండి. ఈ యొక్క హాల్ టికెట్లో 2 ఫొటోస్ అన్నది మీరు స్టిక్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఓన్లీ ఈ యొక్క హాల్ టికెట్లో మీ యొక్క నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్ మాత్రమే రాయండి.
మీ యొక్క సిగ్నేచర్ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేజ్లో హాల్ టికెట్ పేజ్లో చెప్పడం జరుగుతుంది ఏంటంటే 1-2 సీరియల్ నెంబర్స్ మాత్రం మీరు ఫిల్ చేయండి, మిగతా ఇంకేం ఫిల్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్ పెడదాం అనుకుంటున్నారో అది కూడా రాయండి. నెక్స్ట్ మీ యొక్క ఫోటో స్టిక్ చేయండి. నెక్స్ట్ ఈ యొక్క పొజిషన్లో మీ యొక్క సిగ్నేచర్ చేయండి. మిగతా అంతా కూడా ఆ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సో ఈ యొక్క అప్లికేషన్ మీద ఫామ్ ఫిల్ చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన అడ్రస్కి మీరు సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.